హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'నాన్నారు'. ఈ కథని రచించిన వారు సింహప్రసాద్ గారు. కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? తాతయ్య, రేపు రాజమండ్రి వెళ్తున్నాను. మధు మాటలకి తుల్లిపడ్డారు వెంకట్రామయ్య. నిటారుగా అయి వినకూడనిది విన్నట్టు చూశారు. ఆయన భావం గ్రహించి అన్నాడు, రాజమండ్రి అంటే ధవళేశ్వరం బ్రిడ్జి, కాటన్ మ్యూజియం అన్నీ చూసొద్దామంటున్నారు నా ఫ్రెండ్స్. కానీ ఆ పక్కనున్న రాజమండ్రిలోనేరా ఆ రాక్షసుడుండేది, విషం కక్కుతున్నట్టుగా అన్నారు. అర్థమైనా అర్థం కానట్టు చూశాడు మధు. అదేరా ఆ త్రాష్టుడు, నిన్ను కని పారేసిన మీ నాన్న, కోపంగా అన్నారాయన. హవ్వా, అవేం మాటలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు గాని, ఇక ఊరుకోండి, మధు అమ్మమ్మ మధ్యలో కల్పించుకునంది. నవ్వితే నవ్వనీవే, నేనేమైనా తప్పు మాట్లాడానా అన్నాడాయన కోపంగా. అబ్బో, మీరు సత్యహరిశ్చంద్రులండి. మీరెన్నన్నా అతగాడు తండ్రిగాక పోడు, వీడు కొడుకు కాక పోడు. ఏం చేస్తాం, అంతా ప్రారబ్ధం. మన అమ్మాయికి ఆయుష్షు లేకపోయింది, కళ్ళొత్తుకుందామే. అదృష్టవంతురాలు గనికి అలాంటి దుర్మార్గుడితో కాపురం చేయాల్సిన కర్మ తప్పింది. చాల్లేండి. అంతకుముందు ఆ అమ్మాయి కాపురం చేయనట్టు, అతగాడు మంచిగా ఉండనట్టు మాట్లాడతారేమిటి, చోద్యం కాకపోతే? నాది చోద్యం. మరి అతగాడు చేసిన నిర్వాకం ఏమిటట? భూమి మీద నూకల్లేక వీడిని కాని అమ్మాయి హరీమందనుకో, అందుకు వీడే కారణమంటూ పసిగుడ్డుననైనా చూడకుండా వీడ్ని అసహ్యించుకుంటాడా? నిలదీశారు వెంకట్రామయ్య. అప్పుడు ఆ దుఃఖంలో, ఆ వేడిలో మరైతే ఆ వేడి తగ్గాక రావచ్చుగా. ఈ 16, 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు తొంగి చూడలేదు? నా కొడుకెలా ఉన్నాడు? ఆ వాటాన్ని ఒక్కసారైనా ఆరా తీయలేదెందుచేత? అడిగాడాయన. మీరతగాడి నీడని కూడా సహించరని అతగాడికి తెలుసు అన్నది మధు అమ్మమ్మ. అల్లుణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావు గాని అతగాడు నాకు జడిసి రావటం మానుకోలేదు. రెండో పెళ్ళానికి భయపడి ఇక్కడో కొడుకున్నాడన్న సంగతి మర్చిపోయాడు. నువ్వేదో అనుకుంటున్నావు గాని వీడు పుట్టాక వీడి వంక ఎందుకు చూడలేదో తెలుసా? విశాలాక్షిని చంపి పుట్టాడని. అదంతా లోకాన్ని మభ్యపెట్టడానికి వేసిన ఎత్తు. రెండో పెళ్ళికి వీడు అడ్డం అవుతాడని. చాలెద్దురు, నోటికెంత వస్తే అంత అనడమే. నేను గనక మాటలతో వదులుతున్నానే, మరొకడో అయితే నడివీధిలో నిలబెట్టి నిలువుగా కడిగేసేద్దును. ఏమనుకున్నావో? వారి సంభాషణ వింటూ స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు మధు. వాణ్ణలా చూసి జాలిపడింది అమ్మమ్మ. మీ తాతయ్య మాటేం పట్టించుకోకురా మధు. ధవళేశ్వరమే వెళ్తావో రాజమండ్రి వెళతావో వెళ్ళు, డబ్బు నేనిస్తాగా, పద భోజనం చేద్దువు గాని అతడి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. వెళ్తూ తాతయ్య వంక చూశాడు. బొగ్గులు రగులుతున్నట్టుగా మండిపోతున్నారు. అన్నం వడ్డించి పక్కనే విసనకర్ర పట్టుకుని చితకలబడింది అమ్మమ్మ. ఎలాగో అంత దూరం వెళ్తున్నవాడివి, ఇంకో 2 అడుగులేసి మీ నాన్నని కలిసి రారాదట్రా? మధు మాట్లాడలేదు. నిజానికతడు రాజమండ్రి వెళ్ళాలనే ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. కానీ బయటపడదలుచుకోలేదు. కోపాలు తాపాలు ఎల్లకాలం ఉంటాయేమిట్రా? మీ తాతదంతా చాదస్తం. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళంటారు. నువ్వాయన మాటలేం పట్టించుకోకురేయ్ అన్నదామె. తలాడించాడు మధు. ఇవేళో రేపో ఇంటర్ పాసవుతావు. ఇంకా పై చదువులు చదవాలి. చక్కని ఉద్యోగం రావాలి. ఏదో ఆ స్కూల్ వాళ్ళు నెల స్కాలర్షిప్ ఇస్తున్నారు గనుక చదువు సాగుతోంది కానీ, లేకపోతే ఇవన్నీ మీ తాత వల్ల అవుతాయా చెప్పు? ఏదో ఆ కాలపు తిళ్ళు గనక రోగం రుష్టు లేకుండా బండి లాగించేసుకొస్తున్నాం గాని మేం మాత్రం ఎన్నాళ్ళు బతుకుతాం చెప్పు? ఇన్నాళ్ళు ఎలా గడిచినా ఇక నుంచి తండ్రి చేయూత ఎంతో అవసరం రా మధు. పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో విను. నన్నేం చేయమంటావు అమ్మమ్మ?
మీ తాతయ్యకి తెలియకుండా అట్నించటు వెళ్ళి మీ నాన్నని కలిసిరారా, భగవంతుడు అతగాడి బుద్ధి మారుస్తాడేమో, నిన్ను చూడగానే ఆదరిస్తాడేమో, నువ్వు వెళ్ళమంటే వెళతాను. మా బాబే, మా తండ్రి, అమ్మమ్మంటే నీకెంతిదిరా, నిన్ను తప్పకుండా దేవుడు చల్లగా చూస్తాడురా, ఇంటి కప్పు కింద నిలబడి చెబుతున్నాన్రా, నీకంతా మంచే జరుగుతుంది, చెమర్చిన కళ్ళు పమిట చెంగుతో తుడుచుకుంటూ అంది. చేయి కడుక్కుని గదిలోకి వెళ్ళాడు. అమ్మమ్మ, తాతయ్య ఇరుగు పొరుగు వారితో లోకాభిరామాయణంలో పడ్డారు. పాత ట్రంకు పెట్టెలన్నీ వెతికాడు మధు. ఎక్కడైనా తండ్రి ఫోటో కనిపిస్తుందేమోనని వాడి ఆశ. తల్లి ఫోటోలు చాలానే కనిపించాయి కానీ వాటిలో తండ్రి లేడు. ఇద్దరూ కలిసున్న ఫోటోల్లో సైతం తండ్రి ఫోటోని కత్తిరించేశారు. తన గదిలోకెళ్ళి పడుకున్నాడు. తండ్రి ఎలా ఉంటారు, తనని గుర్తుపడతారా, పలకరిస్తారా, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఊహలు. తండ్రి ఉండి కూడా అతడి ముఖం చూడని కొడుకు బహుశా ఈ భూమి మీద తనొక్కడేనేమో. తనంత దురదృష్టమంతుడు ఎక్కడా ఉండడు. ఏడుపొచ్చింది. తలగడలో తలదూర్చి ఏడ్చేశాడు. ఆ రాత్రి మధు నిద్రపోలేదు. పిచ్చి ఊహలు, పచ్చి ఊహలు అతన్ని తిన్నగా నిద్రపోనివ్వలేదు. ఉద్వేగంతో, ఉత్కంఠతో ఊగిపోతూనే ఉన్నాడు రాత్రంతా. 10 లంకణాలు చేసిన వాళ్ళ ఉన్న మనవణ్ణి చూసి బుగ్గలు నొక్కుకుంది అమ్మమ్మ. అలా అయిపోయావేరా మధు? ఏం లేదమ్మమ్మ, మీ నాన్న ఏమంటాడోనని బెంగ పెట్టుకున్నావా? అతడు మంచివాడేరా. మీ పినతల్లే గయ్యాలని విన్నాను. అయినా నువ్విప్పుడు ఎదిగి వచ్చావాయే, చిన్నపిల్లాడివి కాదు కదా చెయ్యి వదిలించడానికి, నోరు పారేసుకోవడానికి. ఒకవేళ పొరబాటున ఏమైనా అన్నా పట్టించుకోకురా మధు. నీ బంధం ఆయనతో గాని ఆవిడతో కాదు కదా అందామె. అన్నిటికీ బుద్ధిమంతుల్లా తలూపి బయలుదేరాడు. బస్సు వెళ్తోంది. కిటికీ పక్కన కూర్చొని పచ్చని చేలని, కాలువని చూస్తున్నాడు. మెదడు మాత్రం తండ్రికి ఎదురుపడబోయే సంఘటన గురించి ఆలోచిస్తోంది. రకరకాల సమాధానాలని సిద్ధం చేసుకుంటోంది. రాజమండ్రిలో బస్సు దిగాడు. అడ్రస్ చెప్పి రిక్షా ఎక్కాడు. అమ్మమ్మ చెప్పిన ఇంటి గుర్తులు నెమరు వేసుకుంటూ పరిశీలనగా చూడసాగాడు. రిక్షా ఆగింది. ఇంటి ప్రహరీ గోడ కతికించిన పాలరాతి పలక మీద పడిందతడి దృష్టి. కామేశ్వరరావు, సదాలక్ష్మి. మధు గుండె మూలిగింది. విశాలాక్షి ఉండాల్సిన చోట సదాలక్ష్మి. రిక్షాకి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికెళ్ళాడు. నిజానికిది తనిల్లు. తను స్వేచ్ఛగా మెసలాల్సిన ఇల్లు. కానీ పరాయి ఇంట్లోకెళుతున్నట్టుగా సంకోచిస్తూ వెళ్లాల్సి వస్తుంది. గుమ్మంలో నిలబడ్డాడు. ఏమని పిలవాలి? గొంతు పట్టేసినట్టయింది. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. 10 ఏళ్ల అమ్మాయి బయటకొచ్చింది. చెల్లెలేమో. ఎవరు కావాలి? నాన్నగారు. ఎగాదిగా చూసి లోపలికెళ్ళింది. మమ్మీ, డాడీ కోసం ఎవరో అబ్బాయి వచ్చాడు. కట్టెన్ పక్కకి జరిపి చూసిందొక ఆవిడ. బహుశా సదాలక్ష్మేమో. ఆమె కళ్ళు విప్పారాయి. బయటకొచ్చి, నువ్వు మధువా అని అడిగింది. తనెవరో ఎలా చెప్పటమా అని సతమతమవుతున్న మధు ఆమె మాటలకి ఆనందపడిపోయాడు. ఎంతో రిలీఫ్గా ఫీలవుతూ తలాడించాడు. పరాయి వాళ్ళ అలా నిలబడిపోయావేంరా? రా. అమ్మమ్మ, తాతయ్య బావున్నారా మధు? భుజాల చుట్టూ చేయి వేసి మరీ లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ హాల్లో టీవీ చూస్తున్న రఘు, శ్యామల మధు వంక చిత్రంగా చూశారు. మీ అన్నయ్యరా, మంచినీళ్లు తెచ్చివు శ్యామల. చటుక్కున లేచి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. చక్రం లాంటి కళ్ళతో చూస్తూ పలకరింపుగా నవ్వింది. మధు కూడా నవ్వాడు. రఘు వచ్చి పక్కనే కూర్చుంటూ ఏం చదువుతున్నావ్ అని అడిగాడు. సీనియర్ ఇంటర్ చెప్పాడు మధు. నేను 10th, చెల్లెలు 7th. అలాగా అన్నట్టు తలాడించాడు మధు. ఎలా చదువుతున్నావు మధు? ఎంటెక్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? సదాలక్ష్మి అడిగింది. మా ఊళ్ళో కోచింగ్ సెంటర్లు లేవు. అయ్యో, అలాగా? నువ్వింకా ఇంజనీరింగ్ అవుతావని మీ నాన్న ఆశపడుతున్నారే. కోచింగ్ లేకపోతే సీటు రావడం కష్టం.
నువ్విక్కడికొచ్చేయ్ మధు, ఇక్కడుండి చదువుకుందువు గాని ఇది కలో నిజమో అర్థం కాకుండా ఉంది మధుకి. సవతి తల్లి ఒక రాక్షసి అని విన్నాడు. గయ్యాళిగా సినిమాల్లో చూశాడు. ఆవిడ తనని ఇంట్లోకి రానివ్వదని, కర్ర తీసుకుని తరిమేస్తుందని భయపడ్డాడు. కానీ ఈవిడ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నమ్మలేకపోతున్నాడు. అలాగని నమ్మకుండా ఉండలేకపోతున్నాడు. ఒక ప్లేట్లో సున్నుండలు, పకోడీలు పెట్టుకొచ్చిందామె. మధు తింటుంటే అతడి కబుర్లు, అమ్మమ్మ కబుర్లు అడిగి తెలుసుకుందామె. రఘు, శ్యామల కూడా అతడితో కలిసిపోయారు. వీళ్ళంతా మంచివాళ్ళలానే ఉన్నారు. మరి నాన్న ఎలా ఉంటారో? తనని చూస్తూనే తల్లిని చంపి పుట్టిన దురదృష్ట జాతకుడు అంటూ విరుచుకుపడితే, నీ ముఖం నాకు చూపిద్దొద్దని కళ్ళెర్రజేస్తే, ఆలోచనల్లో పరిపరి విధాలుగా పోతుంటే అన్యమనస్కంగానే కబుర్లు చెప్పాడు. భోంచేశాడు. కామేశ్వరరావు వచ్చారు. విశాలాక్షి నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్న మధుని చూస్తూనే గుర్తుపట్టేశారు. మధూ! కంపిత స్వరంతో పిలిచి ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. బాగున్నావా? తలాడించాడు మధు. అచ్చం మీ అమ్మలానే ఉన్నావురా. చదువు బాగా సాగుతోందా? నెల నెల డబ్బు అందుతోందా? విస్మయంగా చూశాడు. నీ చదువుకని స్కూల్ ద్వారా డబ్బు పంపిస్తున్నారు మీ నాన్న. మీ నాన్న డబ్బంటే మీ తాతయ్య తీసుకోరని స్కాలర్షిప్ అని చెప్పిస్తున్నారు, వివరించింది సదాలక్ష్మి. అశ్రునయనాలతో తండ్రిని చూశాడు మధు. నీకు చాలా అన్యాయం చేశానురా మధు. తండ్రి ప్రేమ, లాలన ఏమీ దక్కకుండా చేశాను. ఏం చేయను చెప్పు? ప్రాణానికి ప్రాణమైన మీ అమ్మ మరణానికి కారకుడవని ఆ పైన చెప్పలేకపోయారాయన. మీ అమ్మంటే నాన్నగారికి ఎంతో ప్రేమ, ఆరాధన. మొదట్లో నువ్వంటే విముఖత చూపినా తర్వాత నిన్ను తీసుకురావాలని ప్రయత్నించారు గాని మీ తాతయ్య పడనివ్వలేదు. నేనేదో విషం పెట్టేస్తానని భయపడ్డారు. సదాలక్ష్మి వంక చూడలేక తలదించుకున్నాడు మధు. పెద్దవాళ్లదంతా మూర్ఖత్వం, అనవసరపు పట్టింపులెక్కువ. నువ్వవేమీ పట్టించుకోకు మధు. మనింటికొచ్చే, అంతా కలిసి ఉందాం. మీ అమ్మ ఆత్మ ఎంత సంతోషిస్తుందో మధు. కన్నతల్లి వచ్చి అడుగుతున్నట్టు అనిపించింది మధుకి. అమ్మా అన్నాడు ఆర్తిగా. నా బిడ్డ నన్ను తల్లిగా ఒప్పుకున్నాడండి. రా బాబు రా, మీ అమ్మకి దండం పెట్టుకుందువు గాని రా. వెర్రి సంబరంతో పూజగదిలోకి తీసుకెళ్ళింది. పూజ మందిరంలో దేవుడి పటాల సరసన ఉంది తల్లి ఫోటో. ఫోటోలోని తల్లి వంక చూశాడు. చల్లగా దీవిస్తూ చూస్తోంది. దుఃఖం పొంగుకొచ్చింది. ఏడవకు మధు, కొడుకుని దగ్గరికి తీసుకుని అనునయించింది. ఇవాల్టితో నా పాపం ప్రక్షాళితమైందండి. ఎన్నేళ్ల నుంచా భావం ఆమెలో గూడు కట్టుకునుందో గాని అదిప్పుడు కరిగి కన్నీరై కొట్టుకుపోయింది. నా శాపం కూడా అన్నారు కామేశ్వరరావు. నాన్నారు తండ్రిని చుట్టేశాడు మధు. అమ్మే కాదు, నాన్న గొప్పవారే. నాన్న ప్రేమ అమృతతుల్యమే. మనస్సు ఆనందోత్సాహాలతో ఎగసి పడుతుంటే అనుకున్నాడు మధు. తాతయ్యకి చెప్పకుండా వచ్చావు కదూ? అమ్మమ్మకి చెప్పాను. అయితే బయలుదేరు. గంభీరంగా మారిన ఆయన వదనం వంక భయంగా చూశారు సదాలక్ష్మి, మధు. మనతో ఉండిపోతాడండి, సదాలక్ష్మి అంది. ఆ గడియ ఇంకా రాలేదురా మధు. ఉక్రోషం వచ్చింది. ఎవరికి వెళ్తున్నానని కూడా చెప్పకుండా విసవిస వచ్చి స్కూటర్ వెనుక కూర్చున్నాడు మధు. బస్టాండ్లో చక్కెర కేళీలు, యాపిల్ పళ్ళు కొనివ్వగా మౌనంగా తీసుకున్నాడు మధు. బస్సు రెడీగా ఉంది. ఎక్కబోతుంటే ఆపారు కామేశ్వరరావు. నీకు రావాలని అనిపించినప్పుడల్లా వస్తుండు. నీ చదువు గురించి, ఖర్చు గురించి ఇదవ్వకు. నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తాను. ప్రైవేట్లు చెప్పించుకో, కోచింగ్ తీసుకో. ఎంత ఖర్చు అయినా పర్లేదు. నువ్వు ఇంజనీర్వి కావాలి. మీ అమ్మ కోరికది, తెలిసిందా అన్నారాయన. తలూపాడు మధు. నిన్ను వెనక్కి పంపిస్తున్నందుకు బాధగా ఉండొచ్చు కానీ తప్పదు. నేను నీ కన్నతండ్రిని మాత్రమే. ఒక తండ్రి నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు నిర్వర్తించి నిన్నంత వాణ్ణి చేసిన మహానుభావుడు తాతయ్య. ఆయన్ని బాధ పెట్టకూడదు. నువ్వు నా దగ్గరికొస్తే మాకందరికీ సంతోషమే కానీ ఆయనెంత క్షోభపడతారో, విలవిల్లాడుతారో ఒక్క క్షణం ఆలోచించు. నీకింత చేసిన ఆయన రుణం ఇలా తీర్చుకుంటావా చెప్పు?
మధు కళ్ళ నుంచి కన్నీళ్లు స్రవించాయి. గబుక్కున వంగి తండ్రి పాదాలకి నమస్కరించి బస్సెక్కేశాడు మధు. బస్సు కదిలింది. గమ్యం వైపు సాగుతోంది. కనిపిస్తున్నంత వరకు కన్నీటి పొరల్లోంచి తండ్రి వంక తదేకంగా చూస్తూనే ఉన్నాడు మధు. కథ సమాప్తం.